మొహమ్మద్ షమి భారత జాతీయ క్రికెట్ జట్టుకు ఫాస్ట్ బౌలర్. ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. అతను సెప్టెంబర్ 3, 1990న భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాలో జన్మించాడు. షమి అధిక వేగంతో బౌలింగ్ చేయగల మరియు గణనీయమైన స్వింగ్ను సృష్టించగల సామర్థ్యుడని ప్రసిద్ధి చెందాడు. ఇది అతని భారత బౌలింగ్ దాడిలో కీలకమైన ఆస్తిగా మార్చింది. అతను టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్ మరియు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లతో సహా ఆటలలో వివిధ ఫార్మాట్లలో భాగమయ్యాడు. మహమ్మద్ షమి అంతర్జాతీయ క్రికెట్లో గణనీయమైన విజయాన్ని సాధించాడు మరియు భారతదేశ క్రికెట్ ల్యాండ్స్కేప్లో ప్రముఖ వ్యక్తిగా నిలిచాడు. మహమ్మద్ షమి హసీన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు మరియు 2015లో ఒక కుమార్తెను కన్నారు. విచారకరంగా 2018లో జహాన్ షమిపై దుర్వినియోగం మరియు వరకట్న సమస్యలపై ఆరోపణలు చేయడంతో అప్పటి నుండి వారు విడిపోయారు. మార్చి 2018లో షమి భార్య హసీన్ జహాన్ అతనిపై మరియు అతని కుటుంబంపై గృహహింస మరియు వ్యభిచారం ఆరోపణ చేసినప్పుడు అతను చట్టపరమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆమె షమి అన్నయ్యపై అత్యాచారం ఆరోపణ కూడా చేసింది. గృహహింస, హత్యాయత్నం, విషప్రయోగం మరియు క్రిమినల్ బెదిరింపులు వంటి వివిధ నేరాల కింద షమిపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ ఆరోపణలన్నింటినీ మొహమ్మద్ షమి తోసిపుచ్చుతూ క్రికెట్ నుంచి తనను దృష్టి మళ్లించడానికి కుట్ర అని పేర్కొన్నాడు. ఈ ఆరోపణల కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షమిని తమ క్రికెట్ ఆటగాళ్ల జాబితా నుండి తొలగించింది. షమి మ్యాచ్ ఫిక్సింగ్లో పాల్గొన్నాడని అతని భార్య కూడా ఆరోపించింది. దీని ఫలితంగా బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు చేపట్టింది. మార్చి 22న అవినీతి ఆరోపణలు తొలగిపోవడంతో షమిని జాతీయ కాంట్రాక్ట్ జాబితాలో మళ్లీ చేర్చారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.